2015 టైంలో ఆడియన్స్ ముందుకు వచ్చిన మ్యాడ్ మ్యాక్స్ అనే సినిమా ఓ రేంజ్ లో సంచలనం సృష్టించింది. భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా కూడా నిలిచింది. ఇండియాలో సైతం ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేయగా, ఆ సినిమా వచ్చి ఆల్మోస్ట్ 9 ఏళ్లైన తర్వాత ఆ సినిమాకు ప్రీక్వెల్ గా మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరియోసా అనే సినిమా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు భారీ లెవెల్లో వచ్చేసింది. ఈ ఏడాది హాలీవుడ్ నుండి వన్ ఆఫ్ ద మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ఒకటిగా భావించిన ఈ సినిమా రికార్డుల దుమ్ము దులిపేస్తుంది అని అందరూ అనుకున్నారు. ఇండియాలో కూడా గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమాకు మంచి రివ్యూలే ఆడియన్స్ నుండి సొంతమయ్యాయి. కానీ కలెక్షన్ల పరంగా మాత్రం ఏ మాత్రం ఇంపాక్ట్ ను చూపించలేకపోయింది ఈ సినిమా. దానికి కారణాలేంటో మేకర్స్ కి కూడా అంతుపట్టడం లేదు. రెండో వీకెండ్ కంప్లీట్ అయ్యే టైంకి మొత్తం మీద సినిమా అమెరికాలో కేవలం $50 మిలియన్ వరకు మాత్రమే వసూలను సాధించింది. ఇండియన్ కరెన్సీలో 415 కోట్ల దాకా గ్రాస్ ను అందుకున్న ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్ లో 64.5 మిలియన్ల వరకు డాలర్స్ ను వసూలు చేసింది. ఇండియన్ కరెన్సీలో 535 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. దాంతో టోటల్ వరల్డ్ వైడ్ గా రెండో వీకెండ్ కంప్లీట్ అయ్యే టైంకి $114.5 మిలియన్ల వరకు వసూలను సొంతం చేసుకున్న ఈ సినిమా ఇండియన్ కరెన్సీలో 950 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. కానీ ఈ సినిమా బడ్జెట్ దృష్ట్యా చూసుకుంటే ఈ కలెక్షన్స్ అసలు ఏ మాత్రం సరిపోవనే చెప్పాలి. ఈ సినిమా కోసం ఆల్మోస్ట్ 170 మిలియన్ల వరకు డాలర్స్ ను ఖర్చు చేశారట. అంటే ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ 1410 కోట్ల రేంజ్ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ క్రేజీ బ్లాక్ బస్టర్ ప్రీక్వెల్ రెండో వీకెండ్ కంప్లీట్ అయ్యే టైంకి కేవలం 950 కోట్లు మాత్రమే వసూలు చేసి నిరాశపరిచింది. లాంగ్ రన్ లో ఇప్పుడు బడ్జెట్ ను రికవరీ చేయడం కూడా కష్టమేనని అంచనా వేస్తున్నారు. ఇండియాలో సైతం ఏమాత్రం జోరును చూపించలేకపోయిన ఈ సినిమా 15 కోట్ల రేంజ్ లోనే గ్రాస్ ను వసూలు చేసి నిరాశపరిచింది. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.